hello, welcome back to my channel. I'm Ritika Sursetti and you're watching me on Ritika Sursetti YouTube channel. So, ee roju vlog వచ్చేటప్పటికి it is Technology Girls Hostel tour అన్నమాట. నా వెనకే ఉంది Technology Girls Hostel, one of the most requested video. సో ఈ రోజు వచ్చేటప్పటికి హాస్టల్ గురించి అండ్ హాస్టల్ టూర్ అది కూడా చేసేస్తున్నా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై హాస్టల్ అనమాట. మేము 2 years ఉన్నాం, ఆల్మోస్ట్ 1.5 to 2 years ఉన్న హాస్టల్ ఇది. అండ్ ఇప్పుడైతే కంప్లీట్లీ ఫర్ టెక్నాలజీ అయితే ఇచ్చేసారు. సో వాట్ ఈస్ ఇన్ ఇట్ అదంతా కూడా చూసేద్దాం. సో బిఫోర్ దట్ ఇక్కడికి ఎలా రావాలి అంటే ఇట్ ఈస్ ఆన్ ద మెయిన్ రోడ్, ఉస్మానియా మెయిన్ రోడ్లోనే ఎల్లమ్మ టెంపుల్, దట్ ఈస్ అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఎల్లమ్మ టెంపుల్ అనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తేనే వీ హ్యావ్ ది టెక్నాలజీ గర్ల్స్ హాస్టల్, జస్ట్ బిసైడ్ ది ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్. దట్ ఈస్ మా పాత హాస్టల్. ఆ టూర్ కూడా నేను చూసాను. ఇఫ్ యూ గైస్ డిడ్ంట్ చెక్ ఇట్ అవుట్, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. ఐ కార్డ్లో కూడా నేను అది ఇస్తాను, ఇక్కడైతే ఇస్తాను నేను ఐ కార్డ్లో ఆ లింక్. సో అది చూసేసి వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి. సో టెక్నాలజీ గర్ల్స్ హాస్టల్ టూర్ కూడా మీరు చూసేయచ్చు. ఇది గర్ల్స్ హాస్టల్ బయట నుంచి, అండ్ ఇక్కడేమో మొత్తం ఆరేసుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి అంతా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ వన్ స్మాల్ షాప్. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విచ్ ఇస్ జస్ట్ విత్ ఇన్ ద గేట్ అనమాట. టెక్నాలజీ గర్ల్స్ హాస్టల్, దిస్ ఇస్ టెక్నాలజీస్ గర్ల్స్ హాస్టల్ అనమాట. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్ అది అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఈ ఎంట్రన్స్ అయితే చాలా ఇష్టం. అండ్ ఈ హాస్టల్లో వచ్చేటప్పటికి టెక్నాలజీ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు, గర్ల్స్ ఎస్పెషల్లీ. అండ్ అది కూడా కెమికల్, ఫుడ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్స్. ఫార్మసీ ఐకేస్ ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఎంటెక్ వాళ్ళని కూడా షిఫ్ట్ చేసేసారు. ఓన్లీ బీటెక్ వాళ్ళకి మాత్రమే ఈ కాలేజ్ అనమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల హాస్టల్ అయితే చాలా ఖాళీగా ఉంది. బట్ వెరీ వెరీ టైట్లీ ప్యాక్డ్ హాస్టల్, వన్ ఆఫ్ ద టైట్లీ ప్యాక్డ్ హాస్టల్ ఇదైతే. సో అన్నీ చూపిస్తాయి, ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది అయితే ఒకసారి చూపించేస్తా. సో ఇది ఎంట్రన్స్ అనమాట హాస్టల్ది. సో లెట్స్ గెట్ ఇన్సైడ్. ఎంటర్ అవ్వగానే వీ హ్యావ్ దిస్ ఫ్లోర్. ఇది వచ్చేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఇయర్స్ ఉంటారు, దిస్ సైడ్ అండ్ దిస్ వింగ్ ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్స్ అండ్ వింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రికల్ రూమ్ ఉంటుంది, వేర్ ఆల్ ద సీసీటీవీస్ అండ్ ఆల్ దాట్ విల్ బీ. అండ్ ఇది వచ్చేటప్పుడు వాటర్ ఫిల్టర్, అండ్ అది మెస్ ఇప్పుడైతే క్లోజ్ ఉంది డోర్. బట్ ఐ విల్ సీ ఇఫ్ ఎనీ వీడియోస్ ఆర్ దేర్ విత్ మీ, ఐ విల్ జస్ట్ యాడ్ దోస్ క్లిప్స్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మెస్. అండ్ సేమ్ ఇటువైపు, అండ్ ఇక్కడి నుంచి కూడా మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇటు నుంచి కూడా మీదకి వెళ్ళొచ్చు. ఇదంతా బట్టలు ఆరేసుకునే స్పేస్, ఆల్ దిస్. సో ఈ డోర్ నుంచి తీస్తే హెడ్ బ్యాక్ టు ద వాషింగ్ ఏరియా. అక్కడ వచ్చేటప్పటికి వాష్ ఏరియా, వాటర్ అది కూడా వస్తుంది. సో ఇది పిహెచ్డి వాళ్ళ బ్లాక్ అనమాట. ఈ చుట్టూ కూడా మందే టెక్నాలజీ హాస్టల్ బార్డర్. సో ఇటు కూడా మనం వెళ్దాం, బట్ ఇప్పుడైతే ఫస్ట్ మీద కూడా వెళ్ళి చూపించేస్తాం మీకు. సెట్ ఓన్లీ బీటెక్ వాళ్ళు ఉంటారు, అది కూడా 3 డిపార్ట్మెంట్స్ వాళ్ళు అనమాట. ఫార్మా ఐఎమ్ నాట్ సో ష్యూర్, ఎందుకంటే షిఫ్ట్ చేస్తున్నాం మేము వెళ్ళిపోయే టైం. అంటే రీసెంట్ టైమ్స్లో అయితే ఫార్మా వాళ్ళని కూడా సెటనరీ హాస్టల్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఎంటెక్ వాళ్ళని అయితే కంప్లీట్లీ సెటనరీ హాస్టలే. సో యా చూద్దాం, అంటే నెక్స్ట్ ఎలా పెడతారో నాకు తెలియదు. బట్ ఇప్పటికైతే దీస్ 3 డిపార్ట్మెంట్స్ అండ్ ఓన్లీ బీటెక్ వాళ్ళు అయితే ఉన్నారు. అయితే వెళ్ళి చూసేద్దాం. మీదని కూడా సేమ్ స్ట్రక్చరే ఉంటుంది, నథింగ్ చేంజెస్, అంత పెద్ద చేంజ్ అయితే ఉండదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వార్డెన్ రూమ్ అనమాట. సో దిస్ ఇస్ వార్డెన్ రూమ్. అండ్ ఇటువైపు సేమ్ కింద ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ మీద ఫైనల్ ఇయర్స్ వాళ్ళం ఉంటాం అనమాట. సో ఇటు కూడా ఫైనల్ ఇయర్స్ వాళ్ళం ఉంటాం. ఐ షో యూ మై రూమ్. ఇప్పుడు మొత్తం వెకేట్ చేస్తాం, కానీ 206 ఆ బెడ్ నాదే గైస్. బట్ యా అంత చెత్తగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. బట్ యా సో ద సేమ్ థింగ్ గోస్ ఆన్ అనమాట. మొత్తం అంతా సేమ్ స్ట్రక్చర్లోనే ఉంటుంది. మధ్యలో ఇట్లా మొత్తం గార్డెన్ టైప్లో ఉంటాయి అన్నమాట, చెట్లన్నీ ఉండి. ఇటువైపు కూడా ద సేమ్. ఇదే నా విండో నుంచి నా వ్యూ ఇదే అనమాట. డైరెక్ట్ వాల్ కనిపిస్తుంది. బట్ నా పాత రూమ్లో అయితే మంచిగా ఉండే వ్యూ. ఇక్కడ కూడా వాటర్ ఫిల్టర్ ఉంది, కానీ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అనమాట. దిస్ ఇస్ అనదర్ వాటర్ ఫిల్టర్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు సేమ్ అగైన్
ఇదొక వింగ్, ఇదొక వింగ్. ఇక్కడ హాల్ కూడా ఉంటుంది. I'll try to show the hall if it is open and nobody is there. It is open. సో ఇది వచ్చేటప్పటికి ఇండోర్ గేమ్ హాల్ కానీ స్టూడెంట్స్ ఉండడానికి అనేసి అయితే ఇచ్చారు. హాల్లో కొంతమందిని అకామిడేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో వితౌట్ డిస్టర్బింగ్ దెమ్ మనమైతే వెళ్ళిపోదాం. రూమ్స్ చూపిస్తాం మీకు. ఐ ట్రై టు షో సమ్ రూమ్. ఇఫ్ ఏది బాగుంది అంటే అది చూపిస్తా. రూమ్స్ వచ్చేటప్పటికి 6 బెడ్స్ ఉంటాయి అన్నమాట. మేమైతే మూవ్ అయినప్పుడు వీ హ్యాడ్ 6 బెడ్స్ విత్ 7 మెంబర్స్. పక్క హాస్టల్లో సేమ్ 6 బెడ్స్ బట్ 10 మెంబర్స్ అనమాట. చాలామంది మోస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, ఎంతమంది ఉంటారు, ఎన్ని బెడ్స్ ఉంటాయి అని చెప్పి. కబోర్డ్స్ అయితే 4 ఉంటాయి, 4 కబోర్డ్స్. ఈవెన్ ఇన్ మై ఓల్డ్ హాస్టల్ అండ్ ఇప్పుడు కూడా. మీకు రూమ్ చూపిద్దాం అనుకుంటున్నా బట్ నో రూమ్ ఇస్ సో గుడ్ అనమాట. అన్నీ చాలా చెత్తగా ఉన్నాయి. బట్ యా, జూనియర్స్ రూమ్ ఐ విల్ ట్రై టు షో సమ్ రూమ్. ఫైనల్గా ఒక రూమ్ అయితే దొరికింది, అదైతే నేను చూపించేస్తాను మీకు ఇప్పుడు. యా, ఇక్కడ 3 బెడ్స్, ఇటువైపు 3 బెడ్స్ అండ్ ఇక్కడ 2 కబోర్డ్స్, ఇక్కడ 2 కబోర్డ్స్. దీనికి డోర్ లేదు, ఇగ్నోర్ ఇట్. బట్ యా, ఇట్ ఇస్ ఇదనమాట. బేసిక్ ఉంటుంది. అండ్ ర్యాక్స్ కావాలంటే మనం అడిగితే ఎక్స్ట్రా ర్యాక్స్ కూడా ఫిట్టింగ్ చేస్తారు. ఇది వచ్చేటప్పుడు ఫ్రంట్ సైడ్ రూమ్. సో వ్యూ వచ్చేటప్పటికి ఆల్ ద ఫ్రంట్ సైడ్ పార్ట్ అనమాట, మన ఎంట్రన్స్ అది కూడా ఇది. అండ్ అది వచ్చేటప్పటికి మెయిన్ రోడ్. వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదేమో మెయిన్ రోడ్ అనమాట, మెయిన్ రోడ్ ఫేసింగ్ రూమ్. సో దిస్ రూమ్స్ అంటే ఇంతే ఉంటాయి, ప్రతి మచ్ ఇంతే. అన్ని రూమ్స్ ఇంతే ఉంటాయి అనమాట. 3 బెడ్స్ అండ్ దెన్ 6 మెంబర్స్, 7 మెంబర్స్, 8 మెంబర్స్ అనేది ఇట్ డిపెండ్స్ అగైన్. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ రూమ్ అయితే వాళ్ళు తగ్గించడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇప్పుడైతే చాలా కట్ డౌన్ అయింది. ఈవెన్ 5 మెంబర్స్ రూమ్ కూడా ఉంటున్నారు. బట్ యా, మా టైం అప్పుడైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 10 మెంబర్స్ ఉండే పక్క హాస్టల్లో. ఈ హాస్టల్కి వచ్చాక వీ వర్ 7 మెంబర్స్. 7 మెంబర్స్ నుంచి ఫైనల్ ఇయర్లో 6 మెంబర్స్ అయ్యామన్నమాట. 6 బెడ్స్, 6 మెంబర్స్, బట్ ఓన్లీ 4 కబర్డ్స్ అనమాట. దట్ హ్యాస్ టు బీ అడ్జస్టెడ్. మెస్ వచ్చేటప్పటికి 3 టైమ్స్ ఉంటుంది. బట్ సండే ఈజ్ అ హాలిడే. సండే నైట్ ఈజ్ అ హాలిడే. సండే మధ్యాహ్నం అయితే ఉంటుంది. స్పెషల్ ఉంటుంది, నాన్ వెజ్ ఆర్ ఎవ్రీథింగ్. నాన్ వెజ్ వచ్చేటప్పటికి సండే అండ్ వెడ్నెస్డే ఆఫ్టర్నూన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ ఎనీ పబ్లిక్ హాలిడే మధ్యాహ్నం ఉంటుంది కానీ నైట్ టైం అయితే ఉండదు ఫుడ్. అంతే, pretty much about the hostel. This is a very tiny hostel. స్టడీ హాల్ అది అయితే ఈ హాస్టల్కి అయితే ఇప్పటి వరకు అయితే లేదు. మేబీ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాకేమో, నో ఐడియా అబౌట్ దాట్ ఆల్సో. ఉన్న ఒకే ఒక మిర్రర్ అనమాట మాకు. దిస్ ఇస్ ద ఓన్లీ మిర్రర్ దట్ వీ హ్యావ్. అండ్ మేము జనరల్లీ అంటే చదువుకోవాలి అనుకుంటే ఇక్కడ చదువుకుంటాము. ఎంట్రన్స్లో ఉండే స్పేస్, ఇక్కడ ఫ్యాన్ అది కూడా ఉంటుంది కాబట్టి వీ జనరల్లీ స్టడీ హియర్ అనమాట. సో దిస్ చింటూ సో వాడైతే మా ఫ్రీ అనమాట, మాతోనే ఉంటాడు ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ స్పెండ్స్ విత్ అస్ ఓన్లీ. అంతే కదా, వెళ్ళిపోతున్నాడు. సో ఇదే మా హాస్టల్. అండ్ ఆ బయట కూడా యాక్చువల్గా ఇది పార్కింగ్ స్పేస్ కాదు. ఆ బయట చూసారు కదా, అది కూడా నేను చూపిస్తాను. అక్కడ పార్కింగ్ స్పేస్. అండ్ ఇదంతా కూడా బట్టలు ఆరేసుకోవడానికి ఉంటుంది స్పేస్ అంతా. సో ఇటు నుంచి మెస్ వర్కర్స్ వాళ్ళు వెళ్ళేది బ్యాక్ సైడ్ రూట్. అండ్ యా, సో చాలామంది అయితే మెస్ ఫీ గురించి అయితే అడుగుతున్నారు. బట్ ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఒక మంత్ 2000 రావచ్చు, ఒక మంత్ ఓన్లీ 1100 రావచ్చు. ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అనమాట. అంటే నువ్వు వెళ్తున్నావా లేదా అన్న దాన్ని బట్టి కాదు కానీ ద మెన్యూ అనమాట, మెన్యూ మీద అండ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ మీద ఇట్ డిపెండ్స్ అనమాట. సో రఫ్లీ 2000 అలా వస్తుంది మంత్లీ అయితే ఫీ, మెస్ ఫీ. So pretty much this is it anamata about Technology Girls Hostel at Osmania University. So yeah, if you like this video, please don't forget to like, share and subscribe to Ritika Suruseti. Bye bye. And also main ga meeku emana doubts unte please comment cheyandi. And present chadutunna vallu, if you guys are anywhere aware of those questions, please do answer and help each other. Yeah, so yeah, this is it about Technology Girls Hostel. And yeah, see you in the next video. Bye bye.